హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు హాలిడే అని చెప్పేసి ఒకానికల్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇది బెంగళూరు నుంచి 175 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. తమిళనాడులో ఉంటుంది ఈ ఫాల్స్ అనేది. వన్ డే ట్రిప్కి ఇలా మనం ఒకానికల్ ఫాల్స్కి విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి. వాటర్ ఫాల్స్ ఉంటాయి, తట్టెతో రైడింగ్ చేయొచ్చు. చాలా ఫన్గా ఉంటుందండి ఈ ఒకానికల్ ఫాల్స్ అని. వచ్చేసి ఘాట్ సెక్షన్ అండి. ఘాట్ సెక్షన్లో నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. ఒకానికల్ ఫాల్స్ తమిళనాడులో ఘాట్ సెక్షన్ ఉంటుందండి. ఆ ఘాట్ సెక్షన్లో ఎలిఫెంట్స్, పికాక్స్ ఇవన్నీ ఉంటాయంట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, అక్కడ దిగకుండా ఉండేదే మేలు. నిదానంగా మనం ఈ ఘాట్ సెక్షన్ని కంప్లీట్ చేసుకొని ఫాల్స్ దగ్గరికి వెళ్దాము. ఫాల్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా కార్ పార్కింగ్ కోసం చూసుకుంటున్నాము. మనం కార్ని పార్కింగ్ చేసేద్దాము. ఇంకా కార్ని పార్కింగ్ చేసేసిన తర్వాత చూడండి, అక్కడంతా స్టాల్స్ పెట్టారు. బట్టలు, బొమ్మలు ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. ఇదిగోండి కార్ పార్కింగ్ స్టాల్ ఇదే. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంకా షాపింగ్స్ అన్నీ ఊరికట్లా చూసుకొని వెళ్దాము. కార్ పార్కింగ్ అంతా అయిపోయిందండి. చూడండి, ఇక్కడ అంతా షాప్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవంతా ఉన్నాయి. అక్కడ టిఫిన్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. ఇక్కడ చేపలు చూడండి ఎట్లా ఉన్నాయో. డిఫరెంట్ వెరైటీస్ చేపలు ఉన్నాయండి. మన ఇష్టం వచ్చిన చేప తీసుకొని మనం వంట వండించుకోవచ్చు. మనం బార్గెనింగ్ చేయాలండి. అక్కడ వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తారు. మనం బార్గెనింగ్ చేసుకొని కేజీ ఎంత అని రేట్ తీసుకోవాలండి. ఫ్రెష్ మీన్ దొరుకుతుంది. చేపలు మనకి ఫ్రెష్గా ఉంటాయండి. అక్కడే పట్టి అక్కడే అమ్ముతారు. ఇక్కడేమో క్లీన్ చేస్తున్నారు. మనం కొనుక్కున్న చేపని, మేము 2 కేజీల చేప తీసుకున్నామండి. ఆ చేపని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తారండి. అక్కడ వంట చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మనం మాట్లాడుకోవాలి. కేజీకి ఇంత అని వంట చేసినందుకు తీసుకుంటారండి. ఈ విధంగా అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ వంట చేసేవాళ్ళు ఉంటారండి. అక్కడ వంట చేసే వాళ్ళతో మేము మాట్లాడుకున్నాము కేజీకి ఇంత అని. మాకు ఒక 1/2 కేజీ రైసు, అలాగనే ఒక 2 కేజీ ఫిష్ ఫ్రై, కొంచెం ఫిష్ పులుసు చేయమని చెప్పామండి. అలానే కొంచెం రసం కూడా పెట్టమని చెప్పాము. మేము అంతా ఫాల్స్తో ఎంజాయ్ చేసుకొని వచ్చిన తర్వాత లంచ్ చేస్తామని చెప్పాము. అంతా రెడీ చేసి పెడతాము అని చెప్పారండి. మంచిగా వేడివేడిగా చేపల పులుసు, చేపల వేపుడు, రసము, వేడివేడిగా అన్నం చేసి పెడతారండి. చాలా టేస్టీగా చాలా బాగుందండి. తమిళనాడు వాళ్ళు మనకి ఇలా చేస్తారు. తమిళనాడు వంటలు చాలా రుచిగా చాలా టేస్టీగా ఉన్నాయి. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి చేపల పులుసుకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నారండి. దాంట్లో టమాటో, ఆనియను, కారము, ఉప్పు, ధనియాలు, చెక్క, కొంచెం చింతపండు అవంతా వేసేసి మంచిగా ఇట్లా రోల్తో రుబ్బుతారండి. మిక్సీలకు అట్లా వేయరు. ఇట్లా రోట్లోనే రుబ్బేసుకొని ఈ విధంగా చేపలకి పులుసు ఇలా గ్రేవీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారంట. ఇది కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి. చూడండి, గ్రేవీ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. చేపల పులుసు చాలా బాగా ఎమ్మీగా ఉంది కదా. చేపల ఫ్రై, చేపల పులుసు అంతా వేడివేడిగా చేసి మనకే ఇస్తారండి. ఈ విధంగా మనం వాళ్ళతో మాట్లాడుకొని రేట్ ఫిక్స్ చేసుకొని ఇలా వండించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెత్తలు, రేగిబళ్ళు ఇవన్నీ పక్కన సైడ్ అమ్ముతున్నారండి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఫాల్స్ చూడటానికి. ఒకానికల్ ఫాల్స్కి వెళ్తే కంపల్సరీగా 3 పనులు చేయాలండి. ఆ 3 పనులు ఫేమస్. ఒకటి, తెప్పతో మనం బోటింగ్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి ఆయిల్ మసాజ్ చేయించుకోవాలి. మూడోది వచ్చేసి ఫిష్తో వంటలు చేయించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ 3 పనులకి ఒకానికల్ ఫాల్స్ ఫేమస్ అండి. మీరు కూడా వెళ్ళుంటే ఇవి చేశారా? వెళ్ళకపోతే కంపల్సరీగా ఈ 3 పనులు చేయండి. చాలా హ్యాపీని ఇస్తుంది. ఇది ఫేమస్ అండి. ఇంకా బోటింగ్ చేద్దామని చెప్పి తెప్పండి, దీన్ని తెప్ప అంటారు.
తెప్పలో నలుగురు మనుషులు కూర్చున్నామండి. 4 మెంబర్స్ లేదా 5 మెంబర్స్ కూర్చోవచ్చు. అక్కడ టికెట్ తీసుకోవాలండి. అక్కడ రేట్లు పెడతారు. 4 మెంబర్స్ కలిపి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది దగ్గర దగ్గర 45 మినిట్స్ 1 అవర్ మనకి ఉంటుందండి వాటర్లో. ఈ విధంగా మనకి కోట్ ఇస్తారు. లైఫ్ జాకెట్ కంపల్సరీగా వేసుకోవాలండి. అది వేసుకుంటేనే సేఫ్టీగా ఉంటుంది. లైఫ్ జాకెట్ వేసుకున్నాము, వేసుకొని తెప్పలో కూర్చున్నాము. ఇంకా మనం 45 మినిట్స్ వాటర్లోనే ఎంజాయ్ చేస్తామండి. చాలా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాము మేము కూడా. మీరు చూసుంటే చాలా హ్యాపీ అండి. చూడకపోతే ఒకసారి 1 డే ట్రిప్ వేసుకోండి. ఇలా ఒగానికల్ ఫాల్స్ మీరు కూడా ట్రిప్ వేసుకోండి. ఈ విధంగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ భయం అనిపించింది ఎక్కాలంటే, తర్వాత ఎక్కిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను కూడా ఎక్కటం చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్గా, మెమరబుల్ డే అనిపించిందండి నాకైతే. మీరు కూడా ఈ వీడియో అంతా కంటిన్యూగా చూసేయండి. కొంచెం లాంగ్ వీడియోనే. నేను చాలా కష్టపడి అంత వీడియో తీశానండి. మీరు కూడా అంత వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది వ్యూ అంతా, ఫాల్స్ అంతా, తెప్పలో అంతా సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి. నేను చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీయడానికి. ఇక్కడే స్నాక్స్, లేసు, కుర్కురే, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడే బొబ్బట్టు, ఫిష్ ఫ్రై, ఇట్లా చేపల వేపుడు, నెత్తల వేపుడు, ఇట్లా అన్ని స్నాక్స్ వెరైటీస్ దొరుకుతాయండి సూపర్గా. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నేను తీసుకున్నాను, చాలా సూపర్గా ఉందండి. మీరు వీడియోలో చూసారు కదా, అక్కడ తెప్ప ఎక్కాం కదా, అక్కడ ఎక్కిన 3 మినిట్స్కి 5 మినిట్స్కి మళ్ళీ దిగాలండి. దిగేసిన తర్వాత ఒక 1.5 కిలోమీటర్ వరకు నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళిన తర్వాత తన పాపం తెప్ప ఎత్తుకొని వస్తాడు మళ్ళీ అక్కడ ఎక్కాలి. మళ్ళీ అక్కడ ఎక్కితే ఒక 45 మినిట్స్ రైడ్ ఉంటుందండి. ఈ తెప్పలోనే కూర్చొని ఒక 45 మినిట్స్ మనల్ని తిప్పుతాడండి. ఫాల్స్ దగ్గర తీసుకెళ్తాడు. చూడండి ఆ వీడియో కంటిన్యూగా. సూపర్గా సూపర్ ఎంజాయ్మెంట్ ఉంటుందండి. దాకా వచ్చామండి. 1.5 కిలోమీటర్ నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడే అండి పాయింట్. ఇక్కడ ఎక్కేస్తే ఇంకొక 45 మినిట్స్ 1 అవర్ మనం ఆ వాటర్లోని తెప్పలోనే కూర్చొని ఎంజాయ్ చేస్తామండి. చూడండి అందరు ఎంతమంది వచ్చారో. ఆ రోజు హాలిడే కాబట్టి జనాలు చాలామంది వచ్చారండి. ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తారు. తమిళనాడు దగ్గర కాబట్టి చాలా మంచిగా అనిపించిందండి. చాలామంది రష్ ఉన్నారు. చాలా బాగా అందరూ ఎంజాయ్ చేశారండి సూపర్గా. నాకైతే ఫస్ట్లో కొంచెం భయం అనిపించింది, కానీ ఎక్కిన తర్వాత అంత భయమే లేదండి. చాలా బాగా తను ఇచ్చేశాడు, అన్నీ చూపించాడు దగ్గరుండి. 1 అవర్ బాగా చూపించాడు. బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము.
చూడండి వాటర్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మధ్యలో తినుకుంటూ మ్యాంగోస్ తెచ్చుకున్నాము. పచ్చి మ్యాంగో అక్కడ కట్ చేసి అమ్ముతున్నారు. అవి రేగిపళ్ళు అవన్నీ కొనుక్కున్నాము. ఆ తెప్పలో కూర్చొని తినుకుంటూ చూసుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. చాలా బాగా మంచిగా అనిపించింది. చూడండి మీరు కూడా. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయంట. పుష్ప 2 ఏమో జరిగిందంట ఇక్కడ వ్యూ. ఈ సినిమా ఫేమస్. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా బాగా జరుగుతాయంట అండి. కన్నడ ఫిలిమ్స్ షూటింగ్స్ కూడా బాగా జరుగుతూ ఉంటాయంట. ఇది షూటింగ్ స్పాట్ అంట ఇది అని చెప్తున్నాడు తను. చిన్న పాప చూడండి ఎలా తింటుందో మ్యాంగో పీసెస్. మా హస్బెండ్ చూడండి బాగుంది ఇక్కడికి రండి తప్పనిసరిగా అని చెప్తున్నాడు. చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వెళ్ళండి మీరు కూడా. మేము ఎర్లీ మార్నింగ్ బాబట్టి చాలా మంచి పని అయిందండి. లేకపోతే మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి. అందుకని 9 o'clockకి ఓపెన్ చేస్తారు ఇది ఒగానికల్ ఫాల్స్ అనేది. మీరు 9 కల్లా వెళ్తే మీరు ఫస్ట్ బ్యాచ్గా మంచిగా అంతా నిదానంగా నెమ్మదిగా చూసుకోవచ్చండి. ఎండ ఉండదు. అదే మధ్యాహ్నం పూట వెళ్ళారంటే ఫుల్ ఎండ ఉంటుంది. ఆ తెప్పలో 1 hour కూర్చోవాలంటే చాలా కష్టం అయింది. అందుకని మీరు వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగే వెళ్ళండి, చాలా మంచిగా ఉంటుంది. ఇదేనండి మెయిన్ ఫాల్స్. అక్కడ దాకా వచ్చాము. సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటుందంటండి. మామూలు రోజుల్లో అసలు జనాలే ఉండరంట. సాటర్డే సండే మాత్రం ఫుల్ రష్ ఉంటుందంట. ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తున్నారండి. నేను రియల్గా ఎలా జరిగిందో అనేది మీకు వీడియో అట్లనే షేర్ చేశాను సౌండ్తో సహా. చూడండి ఆ ఫాల్స్ పడటం కానీ మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము అనేది మొత్తం మీకు చూపించాను. అక్కడే ఒక ఫోటో కూడా తీసే వాళ్ళు వచ్చారండి. నేను రియల్గా ఉండేది పెట్టాను మీకు. చూసారా ఆ ఫాల్స్ సౌండ్కి మా ఎంజాయ్మెంట్కి ఎలా ఉందో. సూపర్గా ఉంది కదా. చాలా దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ విధంగా మమ్మల్ని 2 times తీసుకెళ్ళాడండి. చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. చూడండి మళ్ళీ 2వ సారి కూడా తీసుకెళ్తున్నాడు. సూపర్గా ఎంజాయ్ చేసాం మేమైతే.
చిన్న పాప ఎలా నవ్వుతుందో రౌండ్ తిరుగుతుంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అందరికి చెప్తారు, అందరికి చెప్తారు. కొత్త ఎక్స్పీరియన్స్ ఇవాళ అలా రౌండ్ తిప్పుతారు. ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది. వ్యూ అంతా మీరే చూడండి, ఎట్లా ఉందో వ్యూ అంతా. వర్షాకాలం అయితే వాటర్ ఎక్కువ వచ్చి అప్పుడు తెప్పలు తీసుకెళ్లరంట. ఈ టైంలోనే మంచిగా తీసుకెళ్తారంట. మళ్ళీ సమ్మర్లో కూడా వాటర్ అంతా ఉండవంటండి. ఇప్పుడే మీడియంగా ఉన్నాయి వాటరు, చాలా బాగా వస్తారు జనాలు. వ్యూ అంతా సూపర్గా ఉందండి. చూడండి, నేను ప్రతిదీ కష్టపడి అంత వ్యూ నేను క్యాప్చర్ చేశాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా అంతా చూసేయండి.
పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మనం వెళ్తుంటే తెప్పలోనే వాటర్ బాటిల్స్, జ్యూస్ బాటిల్స్, కుర్కురే, లేస్ ఇట్లాంటి స్నాక్స్ కూడా అమ్ముతున్నారండి. చాలా మంచిగా అనిపించింది, అందుకే వీడియో తీశాను చూడండి. మన దాంట్లో కూర్చొని కొనుక్కొని మనం తినొచ్చు. స్నాక్స్ అన్ని రకాల స్నాక్స్, జ్యూసులు ఉన్నాయండి. చాలామంది కొనుక్కొని తీసుకుంటున్నారు. తను తెడ్డు మాకు ఇచ్చాడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని, ఎక్స్పీరియన్స్ చేయండి అని. సరే అని చెప్పేసి మా పాప చేస్తుంది. ఒక 5 మినిట్స్ చేసింది. అబ్బా చాలా బరువు ఎక్కువ ఉందని చెప్పేసి ఇంక నాకు ఇచ్చింది. నేను కూడా ఒక 2-3 మినిట్స్ చేశానండి. ఆ తెడ్డు మాత్రం చాలా వెయిట్ ఎక్కువ ఉందండి. చాలా మంచిగా ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. మేము నలుగురు ఈ విధంగా, మా హస్బెండ్, మా పిల్లలు, మేము ఈ తెడ్డుతో కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. మా హస్బెండ్ కూడా చేస్తున్నాడు. మా చిన్న పాప కూడా చేసింది, బట్ ఆ క్లిప్ లేదు. తర్వాత చూడండి, సౌతేకాయ, మ్యాంగో, ఉప్పినకాయ, ఇట్లాంటివన్నీ మళ్ళీ తెడ్లో పెట్టుకొని అమ్ముకుంటున్నారు. చాలా బాగుంది కదా. ఈ విధంగా హోటల్లో కూడా షాపింగ్ చేయొచ్చు. మనం కొనుక్కొని అన్నీ తినొచ్చు. హోటల్లోనే ఇక్కడ స్టాప్ చేశాడండి అన్నయ్య. అక్కడ పిల్లల ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. చిన్న బొక్కలు అట్లా ప్రతి వాళ్ళు అక్కడ నించొని అట్లా నీళ్ళు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా పిల్లలిద్దరు కూడా అక్కడ నించొని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగుంది అది కూడా ఎక్స్పీరియన్స్. మా పిల్లలు చూడండి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకనికల్ ఫాల్స్కి వెళ్తే పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారండి. ఇంకా సగం దూరం వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అమ్ముతుందండి ఆంటీ. సౌతేకాయ, పైనాపిల్, వాటర్ మెలన్, పపాయ, ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ కూడా అమ్ముతున్నారు. ఎన్ని రకాలు వచ్చాయి కదండి, జ్యూసెస్, ఫ్రూట్స్, ఈ విధంగా అన్నీ అమ్ముతారు. మనకి ఇష్టం వచ్చింది మనం తీసుకోవచ్చు. అన్నీ కట్ చేసి పీసెస్ కట్ చేసి అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని తినొచ్చండి. 1
అవర్ టైము తొందరగా అయిపోయినట్టు అనిపించిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ బొకానికల్ ఫాల్స్లో బోట్ తెప్ప అనేది వాటర్లో చాలా తొందరగా గడిచిపోయింది 1 అవర్ అనేది. తర్వాత ఇక్కడ ఎండ్కి వచ్చామండి. ఇక్కడ ఇసుక అంతా ఉంటుంది. ఇక్కడ ఒక 10 మినిట్స్ ఉండండి, ఎంజాయ్ చేయండి, తర్వాత వెళ్ళిపోదాం అన్నాడు అన్న. అందుకని ఇక్కడ ఆపాడు. ఆపాడండి. మేము అంతంగా దిగుతున్నాము. దిగేసి ఫొటోస్, కొంచెం వీడియోస్, పిల్లలు వాటర్లో ఆడుకుంటాము అని చెప్పారు. అందుకని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసాము. చూడండి శాండ్ ఎలా ఉందో, చాలా వేడిగా ఉందండి. అప్పటికే ఎండ బాగా వచ్చేసింది. మా పిల్లలు అక్కడ వాటర్లో బాగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ కొంచెం వాటర్ వస్తూ ఉన్నాయి. పిల్లలు ఆ వాటర్తో బాగా ఆడుకుంటున్నారు. అందరూ ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అందరూ. చూడండి మా హస్బెండ్ మేము ఫోటో తీసుకుంటా ఉన్నాము. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా అయిపోయిందండి 15 మినిట్స్. ఇంకా బయలుదేరుతున్నాం రిటర్ను. ఇంకా మళ్ళీ రిటర్ను మనం ఎక్కడికి ఎక్కామో అక్కడ దాకా తీసుకెళ్తాడు అన్న. చూడండి ఇంకా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ అంత వ్యూ అంతా మళ్ళీ చూడండి.
అయితే ఎక్కాము, అక్కడికి వచ్చామండి. 1 అవర్ పట్టింది. మనం వాటర్లో 1 అవర్ ఎంజాయ్ చేసాము. దిగేసి ఇంకా పైకి నిదానంగా ఎక్కుకుంటూ వస్తున్నామండి. చూడండి కొండలు రాళ్ళు ఎట్లా ఉన్నాయో, నిదానంగా ఎక్కాలండి. వచ్చేసి ఫాల్స్, చిన్న ఫాల్స్ ఉన్నాయండి. చూడండి అందరూ స్నానాలు చేసుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వెళ్ళలేదండి, ఎందుకంటే ఎక్కువ జెంట్స్ ఎక్కువగా ఉన్నారు అక్కడ, అందుకని వెళ్ళలేదు. మేము ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. మళ్ళీ తట్టులో కూర్చొని ఒక 5 మినిట్స్ అక్కడ వెళ్ళిపోతే ఇంకా వచ్చేస్తుందండి మంది. వచ్చేసిందండి, ఇంకా మనం దిగే టైం వచ్చేసింది. దిగాము. ఇక్కడ ఆయిల్ మసాజులు చేయించుకుంటున్నారు అందరూ. ఆయిల్ మసాజ్ కోసం ఆయిల్స్, షాంపులు, సోపులు, టవల్స్ అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ. చూసారా అట్లా ఆయిల్ మసాజ్ ఇక్కడ ఫేమస్ అండి. ఆయిల్ మసాజ్ తప్పనిసరిగా చేయించుకుంటారు ప్రతి ఒక్క జెంట్స్. లేడీస్కి కూడా హెడ్ మసాజ్, షోల్డర్ మసాజ్ కూడా చేస్తారండి లేడీస్కి. జెంట్స్కి అయితే ఫుల్ మసాజ్ అని ఉంటుంది, బాగా చేస్తారండి ఇక్కడ. ప్రతి వాళ్ళు చేయించుకుంటున్నారండి ఇక్కడ ఆయిల్ మసాజు. చేయించుకొని అక్కడ అవన్నీ కొనుక్కొని స్నానాలు చేస్తారు. ఇది బ్రిడ్జికి వెళ్తున్నామండి, బ్రిడ్జ్ ఎక్కుదామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ బ్రిడ్జికి ఎక్కేదానికి కూడా టికెట్ తీసుకున్నారండి, మనిషికి 20 రూపీస్. బ్రిడ్జ్ ఎక్కుతున్నాం చూడండి, పైన నుంచి కింద చూడొచ్చండి ఫాల్స్, వాటర్ అదంతా. నిదానంగా ఎక్కాలండి బ్రిడ్జి. పాప ఎక్కుతాను ముందు. ఇదంతా చూడండి పైనుంచి తీసాను. ఎలా చేయించుకుంటున్నాడో, ఫుల్ బాడీ మసాజ్ అంటాడు. ఇది కళ్ళల్లో కూడా ఆయిల్ వేస్తున్నాడు. ఇది చేయించుకుంటారండి ఆయిల్ మసాజ్. బొకానికల్ ఫాల్స్లో ఫేమస్ అండి ఈ ఆయిల్ మసాజ్ అనేది. ఇక్కడ వేడివేడిగా గారెలు, ఎగ్ బోండా, పకోడీలు ఇవన్నీ చేస్తున్నారు. టెంప్టింగ్ అనిపించింది, అందుకే వీడియో తీశాను. అంతా అయిపోయి తిరిగేసి వచ్చామండి. ఇంకా మా భోజనం రెడీగా ఉందని ఆంటీ ఫోన్ చేసింది. ఇంకా చెప్పాను కదా మా ఫుడ్ రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై, ఫ్రెష్ పులుసు, రైసు, రసము అని చెప్పేసి ఇంకా హ్యాపీగా పెట్టుకొని తినేసామండి. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. ఫిష్
ఫ్రై నేను చేసినట్టే వచ్చిందండి. చేపల పులుసు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. తమిళనాడు వాళ్ళు చేసిండ్రు కాబట్టి డిఫరెంట్ టేస్ట్తో ఉందండి. ఇంకా మేము అందరం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. చాలా కష్టపడి ఈ వీడియో తీశాను. కష్టపడ్డందుకు ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైతే ఒకానికల్ ఫాల్ చూడలేదో ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచిగా ఫన్గా హ్యాపీగా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మేము ఉంటాం.